పరిశ్రమలతో అభివృద్ధి ఉపాధి వస్తుంది, కానీ అదే పరిశ్రమల నుంచి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తుంది. పరిశ్రమల వల్ల మనుషుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నెలలుగా ఒక తీవ్రమైన సమస్య సమీప కాలనీవాసులను ఇబ్బందులు గురిచేస్తుంది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థాలను వాటిలో విషపూరిత రసాయనాలైన శుద్ధి చేయకుండా నేరుగా నాళాల్లోకి, చెరువులోకి వదిలేస్తున్నారు. ఆ నీరు క్రమంగా సమీపంలోని బస్తీల్లోకి చేరుతుంది. కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీలు పట్టపగలే రెచ్చిపోతున్నాయి. ప్రమాదకరమైన విష రసాయనాలను గుట్టుచప్పుడు కాకుండా నాలాల్లోకి వదిలి నిబంధనలకు పాత్ర వేస్తున్నాయి. విషవాయువులను సైతం రాత్రిపూట గాల్లోకి వదిలి చేతులు దులుపుకుంటున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు సమీపంలోని కాలనీవాసులు. ఇక్కడ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది. అదే అంటే త్రూ ఎయిర్ రూపంలో కావచ్చు, కానీ ఇక్కడ వాటర్లో కూడా ఫ్యాక్టరీస్లో వచ్చిన వేస్ట్ అంతా ఇక్కడ నీళ్ళలోనే కలిసిపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ డొమెస్టిక్ యూజ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం దోమలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అట్లా ఎనిమల్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ओक सागर का एरिया जो है यहाँ पूरे क्या है इंडस्ट्रीज हुआ, बाहर से आए सब लोग कचरा लाके इधर डंप कर रहा है. केमिकल भी डंप हो रहा है इधर, कचरे वाला सब पूरा प्लास्टिक वगैरह पूरा इसकी जगह पे जहाँ पे है पूरा अवैध कब्जा करके फिर पूरा तालाब खराब हो रहा है. थोड़ा म्यूनसिपालिटी भी इधर ध्यान देना चाहिए. वाटर पोल्यूशन भी खराब हो रहा है ना, पूरा पानी खराब हो गया ऊपर से. ये मच्छी वगैरह को सब अंदर पूरा खराब है, मर रहे हैं. तालाब भी खराब हो रहा है. थोड़ा गवर्नमेंट को भी ध्यान देना चाहिए इसके बारे में. పరిశ్రమల వ్యర్థాల వల్ల స్వచ్ఛమైన గాలి కలుషితమవటం, భూగర్భ జలాలు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, పిల్లల్లో జ్వరాలు, ఇలా ఒక్కో ఇల్లు ఒక్కో బాధతో కనిపిస్తోంది. మరోవైపు కాలుష్య నియంత్రణ బాధ్యత ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఫ్యాక్టరీలను తనిఖీలు చేస్తున్నామంటున్నారు. కానీ సమస్య మాత్రం అదే విధంగా కొనసాగుతోంది. శాస్త్రీయంగా చూస్తే ఈ విషపూరిత వ్యర్థాలు నేలలో కలిసిపోతే గ్రౌండ్ వాటర్ కూడా కలుషితమవుతుంది. రాబోయే రోజుల్లోనూ ప్రజలు దీని ప్రభావం అనుభవించాల్సిందే. పరిశ్రమల్లో అండర్ గ్రౌండ్ రహస్య డ్రైనేజీలు, పైపులు ఏర్పాటు చేసి కెమికల్ వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని రసాయన పరిశ్రమలు అనుమతి లేని అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే వ్యర్థాలను జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఐడీపీఎల్, పటాన్చెరు ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించాల్సి ఉంది. కానీ ఈ కంపెనీలు నిబంధనలను గాలికొదిలేశాయి. పీసీబీ అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా నాలాల్లోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నట్టు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడల వ్యర్థాల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా స్థానికుల నుంచి అయితే అంటే ఆవేదన వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే అనారోగ్య సమస్యలు అలాంటివని. రాత్రి అయితే సరిపోద్ది, అసలు స్వచ్ఛమైన గాలి అంటే ఏమి ఉండదు. మొత్తంగా మేము పొల్యూట్ అయిన గాలిని పీల్చుకోవాల్సి వస్తుంది, దుర్వాసన వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అధికారులు వెంటనే పీసీబీ అధికారులకు ఏవైతే ఆరోపణలు అంటే స్థానికుల నుంచి చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి, చర్యలు చేపట్టడం లేదని అంటే ఇలా చేస్తున్నారన్నట్టుగా పీసీబీ అధికారులకు సమాచారం అందుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, పీసీబీ అధికారులు ఏం పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్యను ఈ సమస్యను తీర్చాలని అయితే స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.